ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. మొదటి మాటగా లూకా సువార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండవ మాటగా లూకా సువార్త 23:43లో అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పాను. మూడో మాటగా యోహాను సువార్త 19:26లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. నాలుగో మాటగా మత్తయి సువార్త 27:46లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. ఐదో మాటగా యోహాను సువార్త 19:28లో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు దప్పిగొనుచున్నాను అని చెప్పాను. ఆరో మాటగా యోహాను సువార్త 19:30లో యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఏడవ మాటగా లూకా సువార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు నా పాపముల నిమిత్తం నీ పాపముల నిమిత్తము కూడా ఆయన సిలువ మీద తన యవన రక్తమంతయు ధారపోసి తన శరీరాన్ని నలగొట్టించుకున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన చిందించిన రక్తం చేత మనకు పాప విమోచన కలుగుచున్నది. పరలోక రాజ్యం కావాలి అంటే, పాప విమోచన కావాలంటే తప్పకుండా యేసయ్యను నమ్ముకోవాలి.